దీంట్లో మనం ఇంతవరకు చెప్తున్నాం కొన్ని నియమాలు పెట్టుకుంటే మన జీవితంలో ఆరోగ్యం నియమాలు లేకపోతే లాభం. అయితే ఈ క్రియాయోగం ద్వారా మనం శారీరక మానసిక నిర్మాణాన్ని చేయగలం, తప్పకుండా చేయగలం. ఒక సంకల్పం పెట్టుకుని మనం ప్రాణాలను సాధన చేస్తే శరీర నిర్మాణం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. మన పాఠశాలలో పెద్ద వయసు వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆహార నియమాలను పాటిస్తూ ఎవరైతే శ్రద్ధతో 2 రోజులు సాధన చేశారో 3 రోజులు చేసిన ఇంకా మంచిది. ఇష్టమనుకుని చేయాలి, 4 రోజులు చేస్తే అర్థం ఫలితాలు చేస్తారు. చేసుకోవచ్చు, ద్రవాహారం కూరగాయలు తెలుసు, మరొక తెలుసు, అలాగే తెలుసు, ఇట్లా జావాలను తీసుకుంటున్నారు, అంతా చేసుకోవచ్చు. కనుక శారీరక మానసికంగా సరే మానసిక సమస్యలు ఉంటాయి, శారీరక సమస్యలు ఉంటాయి, అన్నింటినీ క్రియాయోగం ద్వారా చేస్తుంది. ఈ లక్ష్యం మళ్ళీ 2014 నలుగురు క్లాస్ పెట్టినాం. చాలా మంది బాగా పెట్టినాం. ఇక్కడ అన్ని జిల్లాల జాతి సమస్యలు, ఆర్థిక సమస్యలు, అన్ని సమస్యలని కట్టుకుని ఉండాలని మనం యోగం సరిచేయాలి. అవసరం అనిపించినవి రావాలి. ఒకసారి కలిసిన వాళ్ళని అందరి ఒకసారి ఖర్చు చేయాలని చేయాలని అవసరం అనిపించున్నాము. కనుక మీరు జీఏసీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కౌంటర్ స్కానర్ చేయాలి, క్లాస్ చేసుకొని అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏంటంటే కష్టాలు రావాలి, ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేసుకోండి. ఉదయం సాయంత్రం లైవ్ క్లాసెస్ కొత్త వాళ్ళు బేసిక్ ఉంటున్నాము. ఈ ప్రాక్టికల్ అన్ని కూడిన యోగం ఉంటుంది. దీన్ని చూసి 10 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాము. అందులో కష్టాలు రావాలి, పాఠశాలలో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి, డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. కనుక 1 రోజులో 2 గంటలు నేర్చుకుంటారు కానీ 2 రోజులు సంబంధాలు స్నానం చేసుకోవచ్చు. అవన్నీ ఫ్రీ ఉంటాయి అవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ఉండడానికి అన్నీ ఫ్రీ ఉంటాయి. కానీ ఒకసారి క్లాస్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు క్లాస్ చేశారు కాబట్టి ఉండొచ్చు. అక్కడ మీరు మెసేజ్ ఆశ్రమ నెంబర్కి మెసేజ్ చేస్తే అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. అయితే ఇంకా అందరికీ ఈ ఆధ్యాత్మిక ఉచితంగా అందియాలనే మేము గత 20 సంవత్సరాల నుంచి డెవలప్ లేకపోతుండే. ఋషులు మన కోసమనే వేదవ్యాసుడు వేదాలు రాశారు, శంకరాచార్యులు అద్వైతం ప్రసారం చేశారు, పతంజలి మహర్షి అందరికీ యోగం అందించారు, బాబాజీ మహారాజు లాయర్ మహాశయ పరంపరగా మనకు అందిస్తూ వచ్చారు. ఎందరో మహనీయులు పరిశ్రమ చేశారు. కనుక మనం దీన్ని సద్వినియోగం చేసుకుంటే అయిపోయి 1 రూపాయి ఖర్చు లేదు, ఎక్కడ తిరగనక్కర్లేదు. మన ఇంట్లోనే ఉండి ఒక ఋషులుగా తయారు కావచ్చు, మన బాధ్యతను నెరవేర్చుకుంటూనే మీరు ఒక ఋషులుగా తయారు కావచ్చు. కనుక 1 రూపాయి ఖర్చు లేదు. ఈ క్రియాయోగులకి కర్మకాండ లేదు. సంకల్పం పెట్టుకొని దైవంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తే యజ్ఞాల ఫలితము, స్నానాల ఫలితం, కుంభమేళాల ఫలితం, నోములు, వ్రతాలు, పూజల ఫలం కూడా దైవంలో మనసు లీనం కావడమే కదా. మరి యోగం ద్వారా మనసు లీనం చేస్తే ఇంకేంటి, అంతే కదండి. ఇంకా కనుక ఇక ఫ్లైట్లో మనం కాశీ వెళ్ళాం అనుకోండి, ఇక నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ వెళ్ళినా, బస్సులు వెళ్ళినా, ట్రైన్లు వెళ్ళినా అదే ఫలితం కదా. గంట లోపల మనం కాశీలో ఉంటాం కదా. ఈ ఫ్లైట్ మార్గం లాంటిది క్రియాయోగం దొరికిన తర్వాత కనుక దైవానికి శరణాగతితోటి మీరు సాధన చేస్తుండాలి, సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, క్రియాయోగం ద్వారా శారీరక మానసిక రుగ్మతలను జయించడం మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఆహారపు అలవాట్లు. ఇంతవరకే చెప్పుకున్నాం. ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మార్పు చేసుకుంటామో మనము మన ఆరోగ్యం చక్కబడుతుంది. పూర్వం వాళ్ళు 100 క్వింటాలు అంటే క్వింటాలు బరువెత్తే వాళ్ళు దృఢంగా ఉన్నారు. ఎందుకు చెప్పండి? మంచి ఆహారం అందింది. శరీర పరిశ్రమ చేసేవాళ్ళు మంచి ఆహారం వాళ్ళకి అందింది. ఇప్పుడు మనం కూడా ఆహారంలో జంక్ ఫుడ్ అంటే బయట రోడ్ల మీద భోజనం చేయద్దు, ఇంటి భోజనం చేయాలి. మిల్లెట్స్ తీసుకోండి, మొలకలు తీసుకోండి. ఉదయం టిఫిన్ లెక్కన మొలకలు, కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోండి. జావా తీసుకోండి. లేకపోతే మీరు ఇడ్లీ దోశ తిన్నారనుకోండి, మిల్లెట్స్ పిండి కానీ దాని రవ్వ ద్వారా మీరు ఇవి మన ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా ఏదైనా టిఫిన్స్ చేసుకోండి. ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు మీరు పూర్వం పద్ధతిలో ఆహారం ఇంతవరకు చెప్పిన కూరల్లో జీలకర్ర, వాము, కొత్తిమీర, అల్లం బాగా వేసుకోండి. వెల్లిపాయ వల్ల గ్యాస్ పడుతుంది కానీ అల్లము గ్యాస్ తీసేస్తుంది, మలబద్ధకం తీసేస్తుంది. ఇంతవరకు చెప్పుకున్నాం మనం. కనుక మిగతా ఆహారం తీసుకోవాలి. 3 పూటలు కావాల్సినంత తీసుకోండి, కానీ మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకోండి. ఆహారంలో మార్పు చేసుకుంటే సగం ఆరోగ్యం తీసుకునే ఆహారం మీద అలా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే ఔషధము. షుగర్ ఉన్న వాళ్ళని డైట్ పాటించండి, ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మెడిసిన్ లేకుండా షుగర్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు.
అతి బరువు తగ్గించుకోవచ్చు, స్థూలకాయం తగ్గించుకోవచ్చు ఆహారంతో, కేవలం ఆహారం మార్పుతోటే. కనుక ఆహారపు అలవాట్లు. తర్వాత కుటుంబ వ్యవస్థ. తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి. కుటుంబ వ్యవస్థలో అనురాగాలు ఇవన్నీ లేవు చాలా ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ ఆ సంస్కారం నేర్పే పద్ధతి కానీ ఇవి లేవు. కనుక సాధ్యమైనంత వరకు మనము పెద్ద తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను పూజించాలి. కుటుంబ వ్యవస్థలో మన బాధ్యతల్ని చక్కగా, మనకు ఉండే బాధ్యతల్ని కుటుంబ వ్యవస్థలో మంచి చక్కగా బాధ్యతలు నెరవేర్చాలి. కనుక ఆ విధంగా తర్వాత వచ్చేసి మనకు ప్రతి క్రియాయోగి నేను భారతదేశానికి ఏ విధంగా సేవ చేయాలి. శ్రీరామచంద్రులు అంటారు, ఏమంటారు, పుట్టిన నేల అంటారు కదా, మనము జన్మించిన నేల మరియు కన్న తల్లి స్వర్గం కంటే గొప్పది అంటారు, అవునా? అట్లా కనుక మనము దేశభక్తి కలిగి ఉండాలి. సమాజానికి మన వంతుగా భారతదేశానికి నేను ఏ రకంగా సేవ చేయాలి అనేది తెలియజేయడం ప్రతి ఒక్క క్రియాయోగి కూడా వ్యక్తిగత బాధ్యత. చేయాలి, చేయించాలి. అప్పుడే మనం దేశం బాగుపడుతుంది కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, నాకేమొచ్చింది అనుకోకుండా ప్రతి వ్యక్తి ఒక కర్తవ్య బాధ్యత లెక్కన మనము మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన దేశానికి ఉపయోగపడాలి. కనుక ఎప్పుడైతే స్వార్థం పోతుందో మనలో ఒక సేవ వలన సాటిస్ఫాక్షన్, చాలా తృప్తి లభిస్తుంది, చాలా ఆనందం కలుగుతుంది, దానివల్ల పుణ్యబలం పెరుగుతుంది. కనుక అలాగే అంటే మనం సంపాదన దోషంతో కూడుకున్నది ప్రపంచంలో ఏం కొంతమైనా. సేవ వలన మళ్ళీ అంటే దానం వలన, సేవ వలన ధనము శుద్ధి అవుతుంది, సేవ వలన శరీరం శుద్ధి అవుతుంది, అలాగే ప్రాణాయామం వలన మనసు శుద్ధి అవుతుంది, ధ్యానం వలన ఆత్మ పవిత్ర శుద్ధి అవుతుంది. తర్వాత ఇప్పుడు సరి అయిన గురువుని ఎన్నుకోవడం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క మూఢనమ్మకాలని విశ్వసించకపోవడం, అది మూఢనమ్మకాలని విస్మరించాలి. చాలామంది ఏంటంటే ఇంకా అజ్ఞానంలో, ఈ కాలంలో కూడా మూఢనమ్మకాల్లో కొట్టుకొని పోతుంటారు. అంటే మన ఛానల్లో వస్తుంది, వినండి, మీరు అన్నీ ఏమి ఇబ్బంది లేదు, మంచిగా హాయిగా ప్రశాంతంగా వినండి. అందరు ఫోన్లు పట్టుకుంటే కాన్సల్టేషన్ మనం దీని మీద చేయలేము. కనుక మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి, అంధవిశ్వాసాలని నమ్మకూడదు. దీంట్లో ₹1 ఖర్చు ఉందా? దైవంతో డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు, ఆరోగ్యం పొందవచ్చు, శాంతి పొందవచ్చు, మోక్షం పొందవచ్చు. మీరు ఒకవేళ ఇంకా మీరు ఆశ్రమంలో జాయిన్ అయ్యి కూడా మీకు ఉచితంగా ఎన్ని రోజులని ఉండి సాధన చేసుకోవచ్చు. అన్ని సౌకర్యాలు ఫ్రీగా కలిగిస్తున్నాం. ఇది సమాజం బాగుపడాలని విశాల హృదయంతో మనం తీసుకున్న నిర్ణయం. మేము చాలా కాలం తపస్సులో ఉండి మా గురువులు సేవ చేయమంటే వచ్చినాం. ఈ సేవని మీరు సద్వినియోగం చేసుకోండి. అయితే మూఢనమ్మకాలకు విశ్వాసం ఉండాలి, భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుని నమ్మినోడు ఎన్నడూ చెడలే. వ్యక్తి ఎవరైనా ఎంతో అంత స్వార్థం కూడుకొని ఉంటుంది, కానీ భగవంతునిలో ఉన్న స్వార్థం లేదు కదా. భగవంతుని బిడ్డలకి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న స్వార్థం ఉంటుందా చెప్పండి? భగవంతుడు కూడా భగవంతుని నమ్ముకోవాలి. కనుక మనము ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ కావాలంటే మంచి మ్యాథమెటిక్స్ లెక్చరర్ని, టీచర్ని ఎంచుకోవాలి. అలా సోషల్ సైన్స్, అలాగే యోగం కావాలంటే యోగంలో మంచి అనుభవం ఉన్న గురువుని ఎంచుకోవాలని. ఇప్పుడు భగవద్గీతలు కూడా చూసినారంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అన్నారు. జ్ఞానంలో తత్వదర్శనంలో ఆత్మానుభూతి పొందిన వాళ్ళు. కనుక అట్లా మనం ఎందుకుంటే మీకు టైం వేస్ట్ కాదు, ధనం వృధా కాదు, ఇటు తిరగనవలసిన అవసరం లేదు. మొత్తం A to Z అక్కడ లభిస్తుంది, మీకు అన్నీ అక్కడ లభిస్తుంది. మన ఆశ్రమంలో అన్ని సేవలు ఫ్రీ, పూజలు, యజ్ఞాలు, హోమాలు, ధ్యానము, యోగా క్లాసులు, అలా స్టే చేసి సాధన చేసుకోనికి కూడా అన్నీ ఉంటాయి. ఛానల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీ అంతటా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ కావచ్చు. అలాగే ఇంకొకటి, క్రియాయోగం యొక్క ఆవశ్యకతని గుర్తించి పాఠ్యాంశాలుగా చేస్తాను. ఇప్పుడుంటే ఇంతవరకే చెప్పుకున్నాం మనం. పాఠ్యాంశాలు మనం చదివే చదువు భుక్తి విద్య కానీ ముక్తి విద్య లేదు, అవునా? కనుక ఇవి పాఠ్యాంశాలుగా చేస్తే మన పిల్లలకి ఎంత, ఇప్పుడు ఆయన క్రియాయోగం నేర్చుకున్నారు నరసింహ గారు, అలా పిల్లలకి ఆ యోగంలో శిక్షణ ఇప్పించడం వలన ఎంత చక్కగా ఆసనాలు వేస్తారు. ఇంత చిన్న వయసులో వాళ్ళు చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ధ్యానంలోకి వస్తే ఇంకా అద్భుత ఫలితాలు పొందుతారు. కనుక చిన్నప్పటి సందే వాళ్ళకి స్కూల్లో ఇది పెట్టడం వలన ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ బుర్ర ఈటెక్కుతుంది సబ్జెక్టులు, చిన్న పిల్లవాడికి సబ్జెక్టులు. ధ్యానం వలన కూల్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, మైండ్కి రిలాక్స్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పటి చదువులు కానీ ఇప్పటి పని అన్నీ. కానీ మళ్ళీ రీఛార్జ్ కావాలంటే ధ్యానం వలన రీఛార్జ్ కావచ్చు. కనుక ఈ పాఠ్యాంశాలుగా పెడితే చాలా మంచిది. అందుకనే మేము ఈ ప్రతి ఒక్క క్రియాయోగి కూడా పాఠ్యాంశాలుగా పెట్టిన దాకా, క్రియాయోగాన్ని పాఠ్యాంశాలుగా పెట్టిన దాకా విడవకూడదు. మనం ప్రభుత్వాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అది ఒకరి బాధ్యత కాదు, అందరూ అనుకుంటే అయ్యేది. పిల్లలకి మంచి ఆధ్యాత్మికం అందాలి కదా. ఇప్పుడు ఎక్కడ అందుతుంది చెప్పండి? ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు గౌరవిస్తారు, వాళ్ళని సేవిస్తారు, ఓల్డేజ్ హోములు తగ్గిపోతాయి.
కనుక మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి. పిల్లలు మనం మేము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటాం, చివరి దశలో మనకు సేవ చేయాలని కోరుకుంటామా కోరుకోమా? మరి ఇవన్నీ పిల్లలు అది చేస్తారు ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం అందించినప్పుడు. కనుక వాళ్ళకి పాఠ్యాంశాలుగా యోగం అంటే మతం కాదు కులం కాదు అని చర్చించినాం ఇంతవరకు మనం ఉదయం. కనుక ఇవి చేర్చడం వలన వాళ్ళకి, ఎందుకంటే వరల్డ్ యోగా డే, వరల్డ్ మెడిటేషన్ డే అని ప్రపంచ దేశాలు అన్ని కులాలు అన్ని మతాలు ఒప్పుకున్నాయి కదా. కనుక ఇది పాఠ్యాంశాలుగా పెడితే ఎంతో విద్యార్థులకి ఉపయోగపడుతుంది. అందుకనే వివేకానంద స్వామి ఏమంటారు, ఎంత అద్భుతమైన మాటలు ఇది చెప్తారు అంతే కదా. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటాడు, అంతేనే కదా. బలమే జీవనం, బలహీనతే మరణం అంటాడు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ఎట్లా పెరుగుతుంది? మన స్ట్రెంగ్త్ అంటే కండలు పెంచడం కాదు, మానసిక బలము. మానసిక బలమే లేదు, ఆత్మబలం ఎట్లకెళ్ళి వస్తుంది అంటే ధ్యానం వలన ఆత్మబలం, మన మానసిక బలం ఆత్మబలం ఏర్పడుతుంది. కనుక దాన్ని రాజయోగ మెడిటేషన్ అంటారు, ప్రాణాయామ ధ్యానంతో అది సాధ్యమని అంటారు వారు. కనుక అలాగే సైబర్ క్రైమ్ పైన మనం అవగాహన కలిగించడం. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే మాకు తెలియదా అని మీరు అంటారు, చిన్న విషయాలు. కానీ అది ఎక్కువ చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు ఇలా. ఎందుకు? బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి బాగా. టీచర్స్ ఏం చేయాలి? అందరికి పాఠాలు చెప్పి టీచర్స్ కూడా ఆడ బెట్టింగ్ ఆడిపోతే స్టూడెంట్స్కి ఏం చెప్తారు ఇక. అలాగే పెద్ద పెద్ద చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, లేకపోతే రైతులు కూడా ఉన్నారు. అమ్మగారులకు ఏం తెలియదు, ఇంటికాడ ఏం ఖాళీగా ఉంటారు కదా. ఇన్ని ప్యాకెట్ మన ఈ డబ్బులు ఆ డబ్బులు భర్తకు తెలియకుండానే లక్షలు పోగొడతారు. భర్తకు చెప్తే మన గొడవలు అయితే సైలెంట్గా ఉంటారు. అది చెప్తే మన భర్త అదే ఎప్పుడు చూసినా అదే నువ్వు పోగొట్టినావు డబ్బులు అని ఆయనకు సందర్భం వచ్చినప్పుడల్లా అదే ఆయన వెళ్ళదీస్తాడని చెప్పుకోరు. కనుక ఇవి వాళ్ళకి చెట్ల కాసినాయా చెప్పండి కంపెనీలకు మనకి ఇవ్వడానికి కాదు కదా. వాడు 10 రూపాయలు లాభం చూపిస్తే 10 రూపాయలు తీసేసుకుంటాడు. 10 రూపాయలు కూడా మళ్ళీ బెట్టింగ్లో పెట్టి పోగొడతాం. బెట్టింగ్ యాప్స్ కానీ రకరకాల ఫేస్బుక్లు అని రకరకాల ఒకరు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళ పేరు మీద, మగవాళ్ళ ఆడవాళ్ళ పేరు మీద ఫేస్బుక్ నడుపుతున్న రకరకాల మోసాలతోటి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక నష్టం పోతున్నారు, పరువు పోతుంది, రకరకాల కష్టాలు పడుతున్నారు, చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నారు. కనుక దీనిపైన అవేర్నెస్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ డబ్బుల ఆర్థిక లావాదేవీలో చాలా నష్టపోతున్నారు. కనుక ఈ బ్యాంకు లోన్ అంటారు, కాల్ వస్తుంది, మోసపోతారు, 10,000 20,000 కట్టమంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. దీని మీద అవేర్నెస్గా ఉండాలి. ఇప్పుడు ఎంతెంత డెవలప్ అవుతుంటే అంతంత మనుషులు దిగజారిపోతున్నారు. కనుక వీటిపైన మీద మీరు చాలా అవగాహనతో ఉండాలి. ఊరికి ఎవరికి డబ్బులు రావు, ఉట్టిగా ఆశపడితేనే కదా చేప ఎరకు ఆశపడితేనే గాలం పడి చనిపోతుంది. ఇప్పుడు చేపని అది ఎరం తిందామని చేప పోతే చేపని తిందామని వేటగాడు గాలం వేశాడు, అంతేనా కదా. ఇప్పుడు మనం ఏదో 10 రూపాయలు వస్తాయని మనం అనుకుంటే మనం గుండు కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కనుక ఇటుపైన అత్యాశ పోకూడదు. ఆశకు దాసులు అయితే అందరికి దాసులు అవుతాం. కనుక వాటిపైన మనం అవేర్నెస్గా ఉండాలి. అలాగే బ్రహ్మజ్ఞాన భారత్కై అందరూ నడవాలి, నడిపించాలి. ఇప్పుడు మనం ఒకరమే లాభం పొందితే కాదు, వీటిపైన అందరూ కూడా లాభం పొందాలి. ఇప్పుడు భారతీయ శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక ఏదైతే విజ్ఞానం ఉందో దీన్ని మనం దీన్ని కాపాడుకోవాలి మరియు విశ్వవ్యాప్తి చేయాలి. భారతీయ శాస్త్రాలు ఎంత గొప్పది, వేదము, ఉపనిషత్తులు, పురాణాలు ఎంత గొప్ప ఉన్నాయి. తర్వాత సాంకేతిక విజ్ఞానం ఎంత గొప్పగా ఉంది మనది. మనం ఇప్పుడు వ్యవసాయం ఉందనుకో, ఎంత అద్భుతమైన శాస్త్రీయ వ్యవసాయం పూర్వం పెద్దలు మనకు కనుక్కున్నారు. ఇప్పుడు రసాయనిక వ్యవసాయం మనదా ఇది కాదు కదా. అట్లా సాంకేతిక విజ్ఞానం కానీ టెక్నాలజీ కానీ భారతీయంలో మన ఋషులు కనుక్కున్నది చాలా గొప్పది. అలాగే సంస్కృతి మనది ఎంత కట్టు జుట్టు బొట్టు ఎంత మన పండుగల ప్రతి దాంట్లో సైంటిఫిక్ ఉంది. మనం కొబ్బరికాయ కొట్టిన, బొట్టు పెట్టుకున్న, కడపకు పసుపు ఇది చేసిన, ముగ్గులు పెట్టిన, ప్రతిదానికి ఒక శాస్త్రం ఒక రోజంతా బోధించవచ్చు. ప్రతిదీ మన కట్టుబాట్లు మన ఆచారాలు చాలా గొప్పవి. కనుక మన సంస్కృతిని మనం ఆచరించాలి. కనుక దీన్ని మనం ఆచరించడంతో పాటు విశ్వవ్యాప్తి చేయాలి. చూడండి ఇస్కాన్లో కొంతమంది చూడండి విదేశీయులు వచ్చేసి కట్టు జుట్టు బొట్టు ఎంత మంచిగా విదేశీయులు కూడా మన నామ సంకీర్తన, పూజలు, గోవులను పెట్టుకోవడం, అలాగే మంచిగా చక్కగా అమ్మగారులు శారీలు, అయ్యగారులు దోతులు కట్టుకోవడం ఎంత మంచి ఇది ఉంటున్నారు. అట్లా ఇవన్నీ మన సంస్కృతి చాలా గొప్పది, విదేశీయులు కూడా అనుకరిస్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, భూమి, నీరు, గాలిని మనం రక్షించుకోవాలి. అన్ని కలుషితం అవుతున్నాయి ఇప్పుడు. ఏమిటంటే మనం చెత్త ఉందనుకో, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు, ఆ పక్క వాళ్ళ ఇంటి ముందరికి విసరకుండా. అలాగే ఇంకోటి మన ఇంటి ముందర ఒక 2 చెట్లు స్థలం ఉందనుకో పెట్టాలి. లేదంటే స్కూల్ మన గుడి దగ్గర కానీ బడి దగ్గర కానీ రోడ్డు పక్కన కూడా మన పేరు మీద 4 చెట్లు నాటవచ్చు కదా. మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మన వెహికల్ ఉంది, దాంట్లో పొగ రాకుండా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం, ఇది చూడడం. అట్లా ఇవన్నీ కూడా మనం మన వంతుగా ఇది సర్వీస్ అందించినట్టే. ప్రతి వ్యక్తిగా దీన్ని బాధ్యత స్వీకరిస్తేనే మనం ఏదైనా అందరి వలన సాధ్యమవుతుంది, ఒకరి వలన ఇది సాధ్యం కాదు. అలాగే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, భూమిని, గాలిని, నీరుని ఇవన్నీ రక్షించుకోవాలి. అప్పుడే పర్యావరణం చక్కగా ఉంటేనే మనం అందరం కూడా, సర్వజీవులు చక్కగా ఉంటాయి. చెట్లని కాపాడుకోవాలి, చెట్లని పెంచాలి.
పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి. కనుక శుభ్రత పరిశుభ్రత పాటించాలి. ఇవన్నిటిని మనం ఇది చేసినప్పుడే పర్యావరణం చక్కగా ఉంటేనే మనం కూడా చక్కగా ఉంటాం. కనుక ప్రతి ఒక్కరు వీటి మీద అవేర్నెస్ కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి, అందరికీ బోధించాలి. అప్పుడు మనము దీంతో పాటు మనం యోగం చేసుకోవాలి. అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. చక్కగా జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్, జై బ్రహ్మజ్ఞాన భారత్. పూర్వం బ్రహ్మజ్ఞాన భారత్ ఋషులందరూ బ్రహ్మజ్ఞానమే కదా, వాళ్ళు బోధించిందంటే బ్రహ్మజ్ఞానమే కదా. మళ్ళా ఏమైందంటే సబ్జెక్టులు చేంజ్ అయినాయి. భారతీయులు ఎంతమంది పరిపాలించినా వీళ్ళలో జ్ఞానం అలాగే ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ అట్లా ఉంది. విద్యా వ్యవస్థలో కాన్వెంట్ స్కూల్ పెట్టేసినామంటే ఇక వీళ్ళు విద్యా వ్యవస్థ పోయిందంటే దిగజారిపోతారు మనిషి. కనుక విద్యా వ్యవస్థలో ఎప్పుడైతే చేంజ్ చేసి వచ్చినావో ఇక జీరో నాలెడ్జ్ కిందకి వచ్చింది. మళ్ళీ అజ్ఞానమే ఆవరిస్తుంది. మళ్ళీ తిరిగి మనము ఈ యోగం చేయాలి, ఈ శాస్త్రాలు చదివి మన కట్టుబాట్లు మన ఆచారాలు మనం ఆచరిస్తూ మళ్ళీ బ్రహ్మజ్ఞాన భారత్గా జగద్గురువుగా వెలుగొందాలి భారతదేశం. ఇక్కడ శాస్త్రాలు, ఇక్కడ సాంకేతికం, ఇక్కడ సంస్కృతి చాలా గొప్పది. ప్రపంచ దేశాలకే భారతదేశం గురువు. కనుక మనము ఇవన్నీ ఆచరించి తిరిగి మన భారతదేశాన్ని బ్రహ్మజ్ఞాన భారత్గా మనం నెలకొల్పుకోవాలి. అది మన చేతిలో, యూత్ చేతిలో ఉంది, అందరి చేతిలో ఉంటుంది. అందరు నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై చెప్పండి, బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. బ్రహ్మజ్ఞాన భారత్కై నడవాలి, నడిపించాలి. చలో జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇంకో ఈయన వీరు రైతు బాలచంద్రయ్య గారని, వారు కూడా కొన్ని చిన్నప్పుడు మధ్య వయసులో భార్య చనిపోయి కొన్ని రకాలుగా ఆరోగ్య సమస్యలు, రకరకాలుగా ఇంకా సమయానికి తినక రకరకాలుగా ఈ కొన్నిటి వ్యసనాలు కూడా బానిస అయిపోయి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోక రోగాల పుట్ట శరీరమైన తర్వాత యోగంలోకి వచ్చిండు. ఆ గురుతోటి యోగం చేయడం వలన ఇప్పుడు 62 ఏళ్ళ వయసులో అన్ని ఆసనాలు వేయగలుగుతాడు, అన్ని చేయగలుగుతున్నారు. కొన్ని ఆసనాలు ఒక 4-5 చూపిస్తారు, సమయం ఎక్కువ లేదు కనుక ఇక ఒక 2-3 ఆసనాలు వేసి చూపిస్తాడు. ఎక్కువ సమయం తీసుకోకు, 2-3 వేసేసి మెయిన్ వేసేయి. సర్వాంగాసనం, మయూరాసనం అటువంటివి. అంటే యోగానికి వయసుతో సంబంధం లేదని తెలియజెప్పడం కోసమే, ఇంకేం లేదు ఇందులో. అంటే ఆయన శరీరం వంగపోతుండే, బిగుసుకపోయిన శరీరము ప్రాణాయామం వలన లూజ్ అయిపోయింది, అంటే ఫ్రీ అయిపోయింది. అప్పుడు ఆసనాలు పడుతున్నాయి. అర్థమైంది కదా? అట్లా చక్కగా మహాముద్ర వేస్తున్నారు చూడండి. అట్లా ఈ యోగం ద్వారా ఎవరి శరీరం అయినా ఆ స్ప్రింగ్ లాగా అవుతుందని ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లా కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనాలు వేయండి. సెలవు దినాల్లో ఆసనాలు ఎక్కువ వేయండి. సాధనతో పాటు కూడా కొన్ని ఆసనాలు వేస్తే శరీరం చాలా ఫ్రీ అవుతుంది. మీరు పక్కకి జరగండి, అందరు చూస్తారు కొంచెం. శివాసనంలో పడుకొని చక్కగా ప్రతి ఆసనానికి ఒకసారి శివాసనం వేస్తే రిలాక్స్ అవుతుంది బాడీ. ఆసనాలు వేసినాక మనకు చెమట వచ్చింది అనుకో, స్నానం చేస్తే శరీరంలో ఉండే కార్బన్స్, మలినాలు అన్నీ పోయి శరీరం చాలా తేలిక అవుతుంది. చక్కగా అలా ఆసనం వేస్తున్నారు, సర్వాంగాసనం. సర్వాంగాసనంలో పద్మాసనం వేస్తున్నారు. పద్మాసనాన్ని కూడా మళ్ళీ నుదురు కానించుకుంటున్నారు. ఇంకా అక్కడ ఇంకో పెద్ద మనిషి కూడా హుషారు చేస్తున్నాడు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. హుషారు వస్తుంది కదా, అంతేనా కదా? ఇప్పుడు ఏదైనా రుచికరమైన వంటలు చేస్తే చిన్నపిల్లలకు తినాలనిపిస్తుంది. అందరూ కూడా నేను కూడా చేయాలని. ఆ చిన్న పాపలను చూసి ఒక పాప వేసింది కదా, ఈ మొదట్లైన్లో ఉంటే చిన్నపిల్లలే అందరూ. వాళ్ళని అడిగితే మీకు వేయాలని ఉందంటే మాకు వేయాలని ఉంది స్వామీజీ అంటున్నారు. ప్రాక్టీస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, సాధించాలి. మయూరాసనం చూడండి, ఇది చాలా కఠినంగా ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా వస్తుంది, ప్రాక్టీస్ చేయగా వస్తుంది అట్లా. కనుక ఇప్పుడు 72 ఏళ్ళ, ఇప్పుడు 62 ఏళ్ళ వయసులో శరీరం వంగదు, అవునా కదా? మరి ఎట్లా వంగుతుందంటే రోజు ప్రాక్టీస్ చేయడం వలన. ఇది గర్భాసనం వేస్తున్నారు చూడండి, ఇది కూడా గర్భాసనం. చిన్నపిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అలా ఉంటాడు, గర్భాసనం. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కనుక మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మా క్రియాయోగులు నెలకు కిలో తగ్గుతారు బరువు. ఎందుకు? నెలకు 1 కిలో తగ్గుతుంటారు. ఎందుకంటే డైట్ చేంజ్ చేసుకోవడం, ఆహార నియమాలు పాటించడం వలన ఇక ఈ ప్రాణాయామం వలన శరీరంలో ఉష్ణము పెరిగి వాతం కొట్టేసి బరువు తగ్గుతుంటారు, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. చక్కటి ఇది ఉంటుంది. 2 మాటలు వారి అనుభవం చెప్తారు బాలచంద్రయ్య గారు.
స్వామివారి వచ్చినాక ఈ గ్యాస్ నొప్పులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు అన్నీ ఉన్నాయి నాకు. ఈ ఆసనాలు వేసుకొని సాధన చేసుకున్నాక అన్ని పైన రూపాయలు మందులు ఉన్నా ఒక్క రూపాయలు స్వామి వారి సూచన చేసుకున్నాయి. ఆసనాలు స్వామి వీడియో ఉంటే సూచన చేసుకొని వేసుకొని నా రోగాలని తొలగిస్తున్నాను. మీరు కనుక వాసనాలు మీకు సాధ్యమైనంత వరకు వేసుకోండి. రోగాలను మనం బయట చేయకుండా చేసుకోండి. శరీరాన్ని సాధించుకోవాలి. మన వాసన మన చేతిలో చెప్పారు. ఇవన్నీ సాధన చేసుకొని ముద్ర వేసుకొని మన ప్రాణాన్ని బాగా చేసుకుంటే మనకు రోగానికి మనం బయట చేయవు. అది నేను అనుభవించి చెప్తున్నా. అన్నీ నా వల్ల మన శరీరానికి ఎన్ని రోగాలు అన్ని రోగాలు వస్తున్నాయి. అన్ని పోయి లేగా ఉన్నాయి. ఇప్పుడు ఏ రోగం కాకుండా ఏ రోగం మనం లేకుండా చేసుకోవాలంటే కొన్ని ముద్రలను ప్రాణాయామం చాలా బాగా అవసరం. స్నానం చేసుకునే వాయువు వేస్తున్నాం. వాయువు పెట్టుకోవాలి రోజు 4 గంటలు స్నానం చేసుకుంటే అది శరీరం కరెక్ట్గా అవుతుంది. కూర్చున్నా పద్మాసనం వేసుకున్నా సిద్ధార్థం వేసుకున్నా చాలా సహకరిస్తారు. గంటకు స్నానం చేయకుండా చూస్తుంటే 20 నిమిషాలు కూడా సహకరిస్తారు శరీరం. అటువంటి మనం 4 గంటలు వేస్తేనే మన కార్యం అవుతుంది. సంసారానికి అంటే పెద్ద ఉంటుంది సంసారం. ఈ సంసారాన్ని మన ఎమ్మటి పెద్ద సంసారాలకు ఏ రోగం రాలేదు. రోగం రాకుండా ఉండాలంటే ఈ సంసారం ముద్ర వేసుకోవాలి. మనం ఇది ఇష్టం పుట్టినాడు. పుట్టక ముందు సంసారంలో ఉన్నది సాధనతో ఉన్నది. తల్లి కలుగుతున్నప్పుడు మనం సాధనతో ఉన్నాం. బయట పోయాక గోవింద ఇష్టం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంతో కాస్తో కూస్తో పుణ్యం చేసుకున్న వాళ్ళం. కాబట్టి ఈ దారికి వచ్చి ఉన్నాం. ఎప్పుడు చేసుకున్న పుణ్యం ఎంత అనుకున్నది మనం ఈ దారికి వచ్చినాం. వచ్చిన దాన్ని వినియోగించుకోవాలి. మనము దీన్ని దుర్లాభం చేసుకోవద్దు. వచ్చినప్పుడు ఎంతో కొంత చేసుకోవాలి. మనకి కొత్త ఉంది నాకు కష్టం రాక చేయడానికి అవకాశం లేదు. అదే రాదు. అయిన కానీ తీరాలి. ఎంతైనా అంత సంతోషం. మొత్తం ఆసనాలు సాధ్యం కాదు. చిన్న వయసులో ఉండాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు అవసరం కావాలి. వయసు లేని వాళ్ళంటే ఎంత వీలైనా చేసుకోండి. బాలచంద్రయ్య గారు మంచి లాభం పొందారు కనుక ఎన్ని రోగాలు రావాలో అన్నీ వచ్చినాయి. ఎంత బాధ పడాలో అన్నీ పడ్డారు. ఈ యోగం ద్వారా తొలగించుకున్నాను చెప్పారు. ఆయన ఏకైనా శిష్యులు నాకు. ఎందుకంటే నా వీడియో నుంచి నేర్చుకున్నాను. ఆసనాలు మాత్రం క్రియాయోగం మాత్రం డైరెక్ట్ నేర్చుకున్నారు. కానీ అట్లా శ్రద్ధ ఉంటే చదువు రాకుండా కూడా యోగం అవుతుందని మీరు నిదర్శనం. టీచర్ రవి గారు పాత సాధకులు ఈ నలుగురిలోనే వారి అనుభవాలు తెలియపరుస్తారు. నేను ఉపాధ్యాయుడు టీచర్ స్కూల్స్ ఇక్కడ చిత్రాలలో వస్తుంది. అయితే మామూలుగా అంతకుముందు దైవాంశ అంతవరకు పోయేది. కరోనా సమయంలో ఒక పుస్తకం చదవలేదు. ఆ పుస్తకం ఒక ఆ పుస్తకం నన్ను ఎంతగా ఇంట్రెస్ట్ చేసిందంటే నాలో ఉండే ఎన్నో ప్రశ్నలకి సమాధానమే ప్రశ్న. నాలో ఉండే ప్రశ్నలు ఇది ప్రతి ఒక్కరూ ఉండేటువంటి ప్రశ్న. దేవుడు కదా ఉంటే ఆయనని మనం ఎట్లా రియలైజ్ కావాలి, ఎట్లా ఆయనని తెలుసుకునే మాట్లాడేది
ఆ మార్గం ఉండాలి, అటువంటి మార్గం ఏదైనా ఉండాలా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో నాలో ఉద్యోగించింది. దగ్గరికి అసలు గుడికి పోవాలి, కొంచెం గుడికి పోవాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ వెళ్ళడం దేవుడికి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. మన రోజు నెరవేరేమో దేవుడు చూసేవా నేను రోజు నెరవేరి చాలా బాగుంటుంది. భగవంతుడు ఆయన అప్పుడు దేవుడు భగవంతుడు మరి తర్వాత ఏదైనా మరి సహజంగా మనకు అంటారు కొత్తలు ఉంటాయి, కీర్తనలు ఉంటాయి, మళ్ళీ ఉంటాయి అంటారు. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ సమస్య వస్తుంది, ఇంకొక వస్తుంది, మళ్ళీ సమస్యని తీర్చాలి. ఈసారి అప్పుడు దేవుడు వచ్చి దేవుడు ఉంటే మన సమస్యని కాపాడలేదు తీర్చా ఇలా ప్రశ్నిస్తుంది. అంతకుముందు దేవుడిని కొడుకుని నానే ఇప్పుడు ఇది ఎలా ఇలాంటి భగవంతుడికి వీటితో ఏ సంబంధం లేదు. ఇటువంటి నిజంగా మనం చేసేటువంటి మార్గం, మనం వెళ్ళేటువంటి ఈ అనుసరించేటువంటి మార్గం ఎంతవరకు సబబైంది, సరి అయింది ప్రశ్నించు. మనం ప్రశ్నించు మార్గం లేదు. సరైనటువంటి మార్గం ఒకరి సరైనటువంటి మార్గం క్రియాలు. ఎందుకు క్రియాలేమో నేను అనుకున్నాను. మా ఆశ్రమంలో ఎంతో మంది చెప్పాలంటే చాలా అనుభవాన్ని సమయం ఎక్కువ పడలేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను చాలా మంది. ఇప్పటిదాకా వచ్చిన కూడా నేను అదే చెప్తున్నాను. అసలు అద్భుతమైన యోగాన్ని మీరు చెప్పదు కానీ ఇంకా వేరే ఎన్నో రకాల 150 రకాల ధ్యానాలు అంటారు. అవి ఎంతవరకు వాసన ఎక్కువ కూడా ఉండవచ్చు, మీకు కారణం. కానీ ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ఏదైతే యోగ మార్గంలో అదే యోగంగా చెప్తారు, వాళ్ళందరూ అదే చెప్తారు. కానీ నాకు మా కుటుంబానికి నేను ఆశ్రమంలో చూసడానికి వాళ్ళందరూ చూసడానికి భగవద్గీతలో చెప్పినటువంటి ఏదైనా మార్గం నిష్కామమైన మార్గం క్రియాయోగం మాత్రమే అనేది నేను రూఢిపరుస్తాను. దీనికి కొన్ని చేసినటువంటి రకరకాల మార్గాలు కానీ నేను ప్రశ్నించాను, చూశాను, వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఉన్నటువంటి ఫలితాలు క్రియలు చేసిన తర్వాత ఉన్న ఫలితాలు చాలా అంటే గురుగారు అయ్యా నిర్మాణ మార్గము ఇది ఫ్లైట్ ఇది ఎంతవరకు ఫ్లైట్ అని నేను సరైన ఆలోచించాను. నేను ఒక్కడే కాదు, మన ఆశ్రమాన్ని చూసిన కొన్ని వేల లక్షల మంది వచ్చి వాళ్ళు అనుభవం జరిగింది. తర్వాత ఏ వర్గమైనా సరే నేను ఎక్కడ చదువుతున్నా ఎంఏ అంతకుముందు పుస్తకాలు నేను చదవాలి అంటే కొన్ని పుస్తకాలు చాలా ఉన్నాయి చదివాను. సైన్స్ కావచ్చు, చాలా విషయాలు అంటే మిగిలిన వాళ్ళకి తెలిసిన కూడా నాకు తెలుసు, సైన్స్ గురించి మనకి తెలుసు. కానీ ఈ సైన్స్ ని సహా మన ఇక్కడ ఏదైతే సైన్స్ అనుమానం అదే పరమాత్మ అది వాస్తవం. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఒకటి ఆత్మకథ భగవద్గీత ప్రాక్టికల్ అంటే ఒకటి ఆత్మకథ
అయితే ఈ ప్రాక్టికల్ ఇంత ఇంత చదువుతున్నప్పటికీ నేను కొన్ని వందల అయినప్పటికీ గురువు యొక్క ప్రాముఖ్యత చాలా చాలా గురువు లేకపోతే ఈ మార్గాలు పొందరు. తీసుకోవచ్చు కానీ గురువు ఖచ్చితంగా ఏ మార్గాలైనా అవసరం. గురువు లేకపోతే మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిందంటే గురువు ఈ విద్యని ఏ విధంగా ఆధ్యాత్మిక గురువు అవసరమా అని అనుకోండి. కానీ నిజంగా అవసరం కాదు అనుకోండి. గురువు లేకపోతే నేను సాధించాను. మరి తెలుసుకోవాలి. నేను 4 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు తెలిసిన సద్గురు శ్రీ జ్ఞానానంద. ఎందుకంటే ఒక టీచర్ అంత ఈజీగా నమ్మడం నమ్మదా. ఎందుకంటే ప్రశ్నించడం దేవుడు ఎవరు టీచర్ ప్రశ్నించడం దేవుడు అరే జవాబు ప్రశ్నించు ప్రశ్న చెప్పండి. మరి ఆ ప్రశ్నగా కాబట్టి నేను ఎన్నో రకాలుగా శోధించి గురువు గారి అర్థాలు తెలుసుకుని ఇక నేను పూర్తిగా గురువు గారికి ఒకసారి శర్మాటలు పుట్టినంటే ఇంకా వేరే గురించి అవసరం. నేనేమంటున్నానంటే మనం అనుభవాలు జీవితం సమయం కూడా ఎక్కడెక్కడో గురువులో పట్టుకొని తెలుగుతున్నాను. ఎందుకంటే సద్గురు నా సమయం కూడా నా సమయం కూడా సమయంలో ఎందుకు కూడా చేయాలని ఒక సద్గురు మనం ఎందుకంటే ఎంతో సమయం కూడా కాబట్టి సద్గురు మా చేత మన గురువు గారి ఆశీస్సులు పొందండి. గురువు గారు ఉన్నత స్థాయి చేశారు. ప్రతి ఒక్కరు గురువు గారి లక్ష్యం బ్రహ్మజ్ఞాన భారతం. ఆ బ్రహ్మజ్ఞాన భారతం నేను కూడా ఒక సమయం కావాలని నా గ్రంథం చేయాలంటే ఏం చేయాలి? సాధించాలి. మనం చేసేది లేదు. సాధించేది కాదు. అంతకుమించి మనం చేసేది బ్రహ్మజ్ఞాన లక్ష్యం గురువు గారు కళ. ఆ కళని నెరవేర్చడంలో నా వంతుగా నేను కృషి చేస్తున్నా. మనం అందరూ కూడా కృషి చేస్తాం. ఈ క్రీడాల యొక్క అనుభవాన్ని మీరందరూ నేను ఎంత చెప్పడం నాకు తెలియలేదు. కానీ క్రీడల యొక్క ఆ పరిమాణం అద్భుతం వర్ణాతీతం. ఇంకా నేను మాటలు చెప్పాలంటే మీరు ఉదాహరణ లడ్డు ఉంది. ఆ లడ్డుని చూస్తే కాదు కాదు ఆ లడ్డుని తింటేనే మనం పొందగలం. అంటే ఇది చాలా సమయం తింటే అది అందరికీ ఇదే. కానీ దాంట్లో ఒక ఒకసారి మనం ఆలోచిస్తే క్రియలు చేస్తేనే తెలుస్తుంది అనేది గురువు చెప్పడమే ఆ మాట అవగాహన చెప్తుంటారు. ఇంకొక చిన్న విషయం, మీ కుటుంబంలో వచ్చిన మార్పులు ఏంటిది? మీ కుటుంబం గురించి చెప్పుకోండి కొంచెం. అందరూ క్రియాయోగులు కదా. అయితే వాస్తవంగా నా ఆలోచించే అంతరాలు సాగరించేది ఈ యోగంలో మనం తెలుసుకున్న తర్వాత గురువు గారు కేవలం ఆశ్రమాన్ని వెళ్ళడం కోసం మాత్రమే నేను కాలం తీసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడలేదు. నేను ఇన్స్టాల్మెంట్లో ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే ఆశ్రమం వెళ్ళడం అంటే ఈ యోగం యొక్క ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఆ ప్రాముఖ్యత తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి నెలకి ఒకసారి తర్వాత అని ప్రారంభించుకొని అయితే ఇంట్లో ఒకరికి విధంగా మాట్లాడినా మనకి నచ్చిన మాట్లాడలేదు, మనకి స్వల్పం లేకపోయినా మనం చేస్తుంటే తర్వాత మన ఇళ్ళ పిల్లలు వాళ్ళు అధికారులు చదవండి
ఆటోమేటిక్గా మనం ఇల్లు కావాలి, ఊరు కావాలి, ఊరు కావాలి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఇట్లా మేము నలుగురు కూడా యోగా చేస్తున్నాం. అంతకుముందు మా భార్యకి థైరాయిడ్ రావాలి, థైరాయిడ్ రావాలి పూర్తిగా మరి ఏం చేసినాం? ఆహారం వచ్చిన మార్పు చేసినాం. ఏం మార్పుండాలి? ఆహారం దాన్ని మార్చలేదు. ఆహారం ఏ తీసుకుంటే మన శరీరం మన చెప్తుంది, ఏ ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలని చెప్తూనే ఉంటుంది. నువ్వు ఏం తీసుకుంటే అసలు శరీరంలో ఎంత పుస్తకం మన శరీరం అన్ని చెప్తుంటారు. వాస్తవం చాలా మంది అనుకుంటారే బాగుంటుంది శరీరం మాట్లాడే అది మన శరీరం అన్ని చెప్తుంది. గురుగారిని ఆలోచన తీసుకో, గురుగారు వారు ఏమి తీసుకో, ఏది మామూలుగా దాదాపు చాలా మంది గురుగారు ఆలోచన చేస్తారు. చాలా మంది వాళ్ళ ఆహారాలు ఆర్డర్ చేస్తారు. చాలా మంది కూడా బాగుంటాయి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. ప్రత్యక్ష అసలు వాళ్ళు వచ్చి చెప్తుంటే మన గురుగారి నుంచి కొంతమంది అయ్యా నాకు ఈ నడుము పూర్తిగా పెట్టి మోకాలు ముందు నడవలేకపోయాన్ని చేసి ఉండలేకపోయాన్ని ఇప్పుడు నిలబడగలుగుతున్నా అని వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు చూస్తుంటే నాకు ఆశ్చర్యం. కానీ అంటే ఇక్కడ గురుగారి సమక్షంలో రాకుండా అవగాహన ఉన్నప్పుడు ఎంతో మంది నాకు ఈ రాకుండా అని చెప్తుంటే అసలు నిజంగా ఎంత గొప్పది. నేను బాగా ఎట్లా ఈ అనుభవాన్ని ఎట్లా మార్గం తెలుసు. మరి అందరినీ గురుగారి దగ్గరికి ఇక్కడికి వచ్చి చెప్పాలంటే సమయం ఎంత పడుతుంది. కాబట్టి చాలా మంది చూసినట్టు వాళ్ళు 150 కేజీల బరువు 150 కేజీల బరువు ఉన్నవాళ్ళు 78 కేజీలు ఉన్నవాళ్ళు 80 మార్కులు వచ్చింది నా బరువు. అట్లాంటి ఇవాళ నా బరువు 59. ఇంకా చాలా మంది బరువు తగ్గడం ఓవరాయడం ఎన్నో చేస్తుంటారు. అసలు వేరే ఏ అవసరం చాలు గురువు. కాబట్టి నేను పదే పదే చెప్పేటప్పుడు గురువుని సమయం ఏర్పాటు చేసుకుంటే సద్గురువు శ్రీ జ్ఞానందగిరి మహారాజు గారు వారు ఒక్కరు సాగుతున్నారు. మా కుటుంబంలో మాకు ఎవరికి షుగర్ కానీ బీపీ కానీ ఇతర ఏమీ రావకూడదు, ఏమీ రావకూడదు. యోగం చేసుకుంటారు. భగవాన్ మార్గంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఏదైతే మనం అనుకుంటున్నాం, ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. దేవుడు అన్ని కూడా సమాధానం అందరూ గురువు గారు హిమాలయాలలో క్రియాయోగి అద్భుతమైన పుస్తకం గురువు గారు. ఆ పుస్తకం నేను ఒకటే మాట్లాడడంతో పాటు ఆ పుస్తకాన్ని కూడా ఒక సిలబస్ కూడా బాగుండాలని నాకు బాగా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారు శర్వరాజ సంస్థలో రుణపడి గురువు గారి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భార్య భర్త ఇద్దరు పిల్లలు. యజమాని ఎప్పుడైతే యోగంలోకి వచ్చారో ఆటోమేటిక్గా కుటుంబం కూడా వస్తుంది. వాళ్ళ ఇంట్లో శాకాహారమే పూర్తి స్థాయిలో. కొన్ని సమస్యలు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్లో ఇక్కడెల్లా బంధుమిత్రుల్లో కూడా. కానీ అవన్నీ లెక్క పెట్టవద్దు. మనం ఒక సన్మార్గంలో నడిచినప్పుడు దేనికి భయపడద్దు మనం. ఎందుకంటే చాలా అవాంతరాలు ఇబ్బందులు వస్తుంటాయి. మనం ధ్యానం చేసుకుంటుంటే అందరిలో కలవనప్పుడు ఫంక్షన్స్ కాడ మన ఇంట్లో ఫంక్షన్స్ చేసిన వేరే దగ్గరికి వెళ్ళిన సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఇంట్లో టీవీ కూడా వాడరు వాళ్ళు. ఎందుకంటే డ్యూటీ చేసుకోవడం, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు టీచర్గా పని చేస్తారు, వాళ్ళంతా బిజీగా చేస్తారు. అంటే వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ కూడా సాధన చేయడం వలన మంచి ఫలితాలు. ఇంకోటి ఇంట్లో ఒకటే ఆహారం ఇస్తాం, ఒకటే వ్యవహారం, ఒకటే మనస్తత్వం. ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబం. ఇక సమస్యలు ఉండవు. లేకపోతే ఒకటి ఇది ఒకటి అది ఒక ఇంట్లో మీ వ్యక్తిగత మనసులు కలుస్తున్నాయా చెప్పండి. నలుగురు ఉంటే నలుగురు మనసులు కలవు. ఒకరు ఒకటి ఒక భోజనం ఇస్తాం, ఒకటి ఇది ఇస్తాం, ఒకటి అది ఇస్తాం.
దీనివల్ల అంతా చక్కటి ఆరోగ్యము మనశ్శాంతి పొందుతారు. ఇప్పుడు మొదలు మన కుటుంబం, మన ఊరు, మన గ్రామము, తర్వాత మన జిల్లా, మన రాష్ట్రం, ఇట్లా ఈ యోగం అనేది వ్యాప్తి అవుతూ రావాలి. యాక్చువల్గా నేను వ్యక్తిగత గౌరవాలు, మర్యాదలు, పూజలు, గౌరవం, వ్యక్తి పూజలు కోరుకునే వ్యక్తిని కాదు, నేను పొగడ్తలు కూడా కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే యోగం చేసి ఆ ఋషులకు ధన్యవాదం చెప్పుకోండి, భగవంతునికి ధన్యవాదం చెప్పుకోండి అని కూడా నేను చెప్తాను. వ్యక్తి ఆరాధన కాకుండా ఈశ్వర ఆరాధన జరగాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సాధన చేసుకొని తరించండి. మీకు ₹1 కూడా మా సంస్థ అడగదు, మీరు సాధన చేసి తరించండి. ఈ సాధన అనేది చాలా గొప్పది, ప్రతి ఒక్కరూ సేమ్ ఫలితం పొందగలుగుతారు. నెక్స్ట్ జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇప్పుడు మనం ఇంత మంచి కార్యక్రమం చేసుకోవడానికి అడగంగానే సహకరించినటువంటి యాదవ సెంటర్ భవన్ మేనేజర్ గారు చంద్రయ్య గారు అలాగే దీనంతా మనకి ఇంత అందులో తర్వాత ప్రస్తుత జనరల్ సెక్రటరీ కాశీ ఉన్నారండి. నెక్స్ట్ సెక్రటరీ రవి గారు ఈ కార్యక్రమం జరగడానికి శక్తిని బట్టి కృషి చేసినటువంటి ధన్యవాదాలు. గురువు చేసుకోవద్దు కానీ విఫలం చేయొచ్చు. మళ్ళా అక్కడ ఇక్కడ కార్యక్రమం చక్కగా సాగాలంటే హాల్ ఇచ్చి మనకు సహకరించే పెద్దలు కావాలి. వాళ్ళు వీడికి రాలేకపోయినా ఇక్కడి నుంచి వాళ్ళకి అభినందనలు మరియు ఆశీర్వాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క యాదవ భవన కమిటీ పెద్దలందరూ కూడా. అలాగే ఈ కార్యక్రమానికి మంచిగా ఉంటున్న సకినాల రవి గారు, శంకరయ్య గారు, కొంతమంది అందరూ చాలా మంచిగా సహకరించి కార్యక్రమం చక్కగా జరగడానికి ప్రోత్సహించారు, సహకరించారు. వీరు అందరికీ కూడా అభినందనలు, ఆశీర్వాదాలు. అమ్మగారు కూడా రావాలి, ఆయనతో పాటుగా శ్రమించారు కదా. అమ్మగారు పేరు చూడండి అయ్యా. కరుణ గారు నరసింహ గారు ఇప్పుడు ఇప్పటిదాకా తర్వాత మరియు దేవస్వామి గారు మంచిది చెప్పండి. అయ్యా నరసింహ గారు, నరసింహ గారు అన్నారండి తల్లి. లింగస్వామి గారు తండ్రి కొడుకులకు ఇద్దరికి చెప్పండి. మరి మీ నాన్నలాంటి మంచి పని ఉండాలి, సరేనా? అందుకని అడ్వాన్స్ వేలు వస్తున్నది కలిపి తండ్రి కొడుకులకి. బాణాల నరసింహాచారి గారు తీసుకో రండి. సతీష్
మీరంతా ఈ కార్యక్రమం జరగడానికి వాళ్ళ వంతు చాలా స్వీకరించుకునే దాంట్లో మంచి జరిగింది. ఈసారి అందరికీ యోగా టీమేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. వా నువ్వు కూడా సమాసనాలు అన్ని వీళ్ళందరితో ఆసనాలు అయిపోయింది. అందరిని ఒకసారి ఏదో ఒక ఆసనం అందరు కలిపి వేయాలి. అదే ఆయన పిల్లలు ఆసనమే అండి అందరంటే అరటి పండు అండి. అరటి పండు ఆసనాలు మంచిగా వేయాలి. సరేనా? తీసుకో. వెరీ గుడ్.